అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు అంటే దళితులకు గిరిజనులకు నేనే ప్రతినిధిని అన్నట్టుగా ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఎక్కడ ఆ దళితులు గిరిజనులు ఎవరు ఏ కారణంతో చనిపోయినా కూడా దాన్నంతా కూడా ప్రభుత్వానికి ముడిపెట్టి నేను దళిత గిరిజనులకు అండగా ఉంటా అని చెప్పి మరి అక్కడ ఆ రోజున దళిత గిరిజనుల ఆశాజ్యోతిలాగా మరి ఇక్కడ కలరింగించుకున్నటువంటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ నిజ స్వరూపం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తన కొడుకు చనిపోయి నెలన్నర గడుస్తున్నా కూడా తన కొడుకు చావు అనుమానాస్పదంగా ఉన్నదని చెప్పి దాన్ని ఎటు తేల్చడం లేదు పోలీసు వాళ్ళని చెప్పి కడుపు మండిన బాధితులు అక్కడ కాటారం చౌరస్తాలో తమకు న్యాయం చేయాలని చెప్పి అక్కడ బైఠాయిస్తే నిర్దాక్షిణ్యంగా గిరిజనుల మీద కేసు పెట్టిద్దు ఈ పోలీసులు. అంటే మరి ఇక్కడ మంథని నియోజకవర్గంలో మంత్రి గారి మరి సొంత మండలంలో ఏ రకమైన అరాచ్మెంట్ జరుగుతా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇక్కడ పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటి వరకు దాన్ని హత్యనా ఆత్మహత్యనా ప్రమాదమా ఏది తేల్చలేకపోతా ఉన్నారు. మరి మాకు అనుమానంగా ఉన్నది, దాని అనుమానాలు నివృత్తి చేయండి అని అంటే ఇంకా నివేదిక రాలేదు అని చెప్పి మరి ఇక్కడ వాళ్లకు న్యాయంలో జాప్యం జరుగుతూ ఉంటే మరి న్యాయం చేయాల్సినటువంటి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి ఇక్కడ మంథని ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ఆయన తండ్రి వర్ధంతి రోజున మరి ఇక్కడ కాటారంలో వాళ్ళు ఏదైతే రాస్తారోక చేస్తా ఉన్నారో వాళ్ళ మీద ఆగ్రహించి మరి పోలీసుల మీద తన ఆగ్రహం వ్యక్తం చేస్తే పోలీసులు 11 మంది గిరిజనుల మీద కేసు నమోదు చేసిండు. ఏదైతే న్యాయం కోసం పోరాటం చేస్తా ఉన్నారో ఈ తల్లి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే తన కొడుకు మృతికి కారకులు ఎవరు, తన కొడుకు మృతికి గల కారణాలేంటి, అది ప్రమాదమా హత్యనా ఆత్మహత్యనా ఏదో ఒకటి తేల్చాలని చెప్పి మరి ఇక్కడ 1/3/2026 రోజు చనిపోతే మరి ఇక్కడ 13/4/2026 రోజు వరకు కూడా ఎటు తేల్చకపోతే వాళ్ళు వచ్చి బైఠాయించిండ్రు పోలీస్ ఏదైతే కాటారం చౌరస్తాలో. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బాధితులకు అండగా నిలవాల్సినటువంటి మరి ఇక్కడ ఈ యొక్క ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి ఇక్కడ మంత్రి దుద్దిల్ల కనీసం వాళ్ళ వైపు వాళ్ళ సమస్యను కనీసం వినకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టించిండు అని అంటే బడుగు బలహీన వర్గాల పట్ల ప్రతిపక్షంలో ఉన్న రోజు ఏ విధంగా మొసలి కన్నీరు గారుస్తాడు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఏ విధంగా అనగదొక్కుతారు అనేది దీని ద్వారా తేటతెల్లమైంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కాటారం పోలీస్ స్టేషన్ లో ఇక్కడ వాళ్ళ మీద కేసు నమోదైంది. ఏమని ఎవరిచ్చిండ్రు దీనికి ఫిర్యాదు అని ఒకసారి కనుక చూసుకున్నట్టయితే కాటారం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఇక్కడ రాజశేఖర్ SI 2 అట పోలీస్ స్టేషన్ కాటారం ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. ఏం కంప్లైంట్ ఇచ్చిండే అని అంటే శ్రీధ గౌరవనీయులైన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాటారం గారికి నేను రాజశేఖర్ కాటారం పోలీస్ స్టేషన్ నందు SI 2గా విధులు నిర్వహిస్తున్నాను. 13/4/2026 రోజున నేను పోలీస్ స్టేషన్ నందు విధులలో ఉండగా మధ్యాహ్నం సుమారు 1 గంటకు గారపల్లి సెంటర్ కాటారం యందు కొందరు వ్యక్తులు ప్రజా రవాణా వ్యవస్థను స్తంభింపజేసి ప్రజాశాంతికి భంగం కలిగించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే సమాచారం మేరకు కాటారం PS SHO గారి ఆదేశాల మేరకు నేను నా సిబ్బంది సో వాళ్ళను వెంట తీసుకెళ్లి గారపల్లి సెంటర్కు వెళ్లేసరికి అక్కడ కొందరు వ్యక్తులు రోడ్డును అడ్డగించి వాహనాలు ఆపిన వారి పేర్లు తెలుసుకునగా సుంకర మల్లేషు, అదేవిధంగా ST నాయకపోడట, మరి అదేవిధంగా పొలం రాజేందరు ఆయన కూడా ST నాయకపోడు, అదేవిధంగా ఆత్కూరు శ్రీధరు ఆయన SC మాదిగా, అదేవిధంగా పొలం రాజయ్య ST నాయకపోడు, అదేవిధంగా మరి పొలం స్వరూప ఆమె కూడా STA, అదేవిధంగా పొలం స్వాతి మహిళలను కూడా చూడకుండా పెట్టిండ్రు, జంబుల బాపు ఆయన STA, పెరుమల్ల సమత ఆమె కూడా STA, అదేవిధంగా మల్లారం కృష్ణమూర్తి సన్నాఫ్ ఎర్రయ్య అట తండ్రి ఎర్రయ్య, అదేవిధంగా ST నాయకపోడే ఆయన కూడా, అదేవిధంగా కాలనేని రఘుమాన్ ఆయన ST, రామినేని లక్ష్మీ సాగరు ఆయన కూడా ST నాయకపోడు. ఇక్కడ విద్యార్థి సంఘాలు ST విద్యార్థి సంఘాలు ST కుల సంఘాల నాయకులు మరి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఈ రకంగా వాళ్ళు రోడ్డు మీద బైఠాయించి ఇంకా నెలన్నర అయింది, కనీసం నా కొడుకు మృతికి గల కారణాలు చెప్పండి అయ్యా అంటే మరి ఈ రకంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఏం కేసు నమోదు చేసిండ్రా అంటే సెక్షన్ 126/2 292 రెడ్ విత్ 3/5 BNS కింద ఈ 11 మంది అందరు కూడా
మరి గిరిజన ఒక ఆయన మరి ఎస్సీకి సంబంధించిన ఆయన ఉన్నాడు, గిరిజన విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, అదేవిధంగా ఎస్టీ కుల సంఘం నాయకులు మరి ఈ బాధితురాలకి వాళ్ళ కొడుకు చావు గల కారణాలు చెప్పండి అని అంటే వాళ్ళకి అండగా నిలవాల్సింది పోయి బాధితుల పక్షాన నిలవాల్సినటువంటి మరి ఇక్కడ ఈ నాయకులు వాళ్ళ మీద కేసు పెట్టించిండ్రు. మీరు ధర్నాలు రాస్తారోగ్య చేస్తారా? అది కూడా మరి ఇక్కడ స్వయంగా దుద్దిల్ల శ్రీధర్ తండ్రి గారైనటువంటి శ్రీపాదరావు గారి వర్ధంతి రోజున ఇక్కడ మొత్తం ఆయన కార్యక్రమాలు జరగాలి కానీ రోడ్ల మీద మీరు బైఠాయించి మమ్మల్ని అక్కడికి రాకుండా చేస్తారా, మేమే శ్రీపాద వర్ధంతిని ఘనంగా నిర్వహించకుండా అడ్డుకుంటారా అని చెప్పి ఇవాళ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా వెనకాడలేదు. ఆ రోజు చూసుకున్నట్టయితే ఎక్కడ మరి ఇక్కడ ఎస్సీలు చనిపోయినా, ఎక్కడ గిరిజనులు చనిపోయినా కూడా దాని అంతటి కూడా అక్కడికి వెళ్ళి దాన్ని ఒక రాజకీయం చేసి మరి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో అద్దెకు వచ్చేటువంటి నాయకులను తీసుకొని వచ్చి, బాడుగా నేతలను తీసుకొని వచ్చి కృత్రిమ ఉద్యమం నడిపి మరి మంత్రి మధుకర్ కేసులో చూసినాం ఆత్మహత్యను దాన్ని హత్యగా చిత్రీకరించి మర్మంగాలు కోసిరని చెప్పి దీనికి పుట్టమదే కారణం అని చెప్పి ఆఖరికి పోలీస్ స్టేషన్ లో ఉరేసుకొని చచ్చిపోతే కూడా దానికి పుట్టమదనే కారకులు చేసినటువంటి మంత్రి దుద్దిల్లా ఇవాళ చూసుకున్నట్టయితే మరి అక్కడ రాస్తారోకో చేస్తున్న నాయకుల మీద మరి అదే విధంగా వాళ్ళ బాధితుల మీద కేసు పెడతా ఉంటే ఏం చేస్తా ఉన్నాడు? ఇవాళ నీ ప్రజలను వంచుకొని తినడానికైనా నీకు ఓట్లేసి ఇవాళ నిన్ను 5వ సారి ఎమ్మెల్యేగా గెలిపించింది. ఇవాళ గిరిజనుల పట్ల నీ ముసలి కన్నీరు నీ ఏ విధంగా ఉన్నది, నీదైతే కపట ప్రేమ ఏ విధంగా ఉన్నది అనేది దీని ద్వారా తేటతెల్లమవుతుంది. ప్రజలారా గమనించండి. ఇప్పటికైనా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ నిజ స్వరూపాన్ని గమనించండి. ఆయన బయట కనిపించే మనిషి వేరు, లోపల ఉండే మనిషి వేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని బదనాం చేయడానికి మరి ఇక్కడ ఏదైతే బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ చూపించిండు, కానీ ఆయన నిజ స్వరూపం ఇది. ఆయనకు ఎవరన్నా అడ్డం వస్తే ఖచ్చితంగా పోలీసులతోటి ప్రతిపక్షాలనే కాదు సామాన్య ప్రజలను కూడా వేధించక తింటామని చెప్పి మరోసారి నిరూపించిండు మంత్రి దుద్దిల్ల. ఇగో ఈ రకమైన మనస్తత్వం కలిగిన వాళ్ళను మనం వాళ్ళ నిజ స్వరూపం తెలియకుండా మరి ఇక్కడ వాళ్ళ నాన్నను 3 సార్లు, ఆయనను 5 సార్లు, 8 సార్లు పట్టం కడితే ఇవాళ మన కొడుకు మృతికి కారణాలు అడిగి మరి ఆ బాధతోటి అక్కడ బైఠాయిస్తే వాళ్ళను సముదాయించి వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి ఈ ప్రభుత్వం పోలీస్ తోటే కేసు పెట్టించి వాళ్ళందరినీ వేధించే ప్రయత్నం చేస్తా ఉన్నది. విద్యార్థులు ఉన్నారు, అందులో విద్యార్థి నాయకులు ఉన్నారు. వాళ్ళందరి భవిష్యత్తును కూడా రేపటి రోజున వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా మరి బూటు కాళ్ళతోటి అణచివేస్తా ఉన్నాడు దుద్దిల్ల శ్రీధర్ అనే విషయాన్ని ఇకనైనా గమనించి, ఇకనైనా తెలివి తెచ్చుకోండి. ఇకనైనా మన బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసేది ఎన్నటికి కూడా ఈ బ్రాహ్మణులు కాదు. మన బడుగు బలహీన వర్గాలను బాగు చేసుకోవాలి, మన జీవితాలను బాగు చేసుకోవాలంటే మన బడుగు బలహీన వర్గాల నుంచే మనం నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి. ఉన్న నాయకత్వాన్ని బలపరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని మనకు ఎప్పుడైతే సోయేస్తుందో అప్పుడే మన బతుకులు బాగుపడతాయి. లేదంటే ఇలాంటి వాళ్ళ బూటు కాళ్ళ కింద మనం నలిగిపోక తప్పదు. ఇలా న్యాయం అడిగితే మంత్రిలో బూటు కాళ్ళతోటి అణచివేస్తా ఉన్నారు. ఇలా ప్రతిపక్షాలనే కాదు సామాన్యులు ప్రశ్నించిన, సామాన్యులు న్యాయం కోసం పోరాటం చేసిన పోలీస్ కేసులతోటి వేధించిండు. రాబోయే రోజులలో అసలు మనల బయట కూడా అడుగు పెట్టనియరు. అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని నా మంతని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.